9వ వారము, మార్చి మాసము 2వ దినము ఉదయకాలం, పరిశుద్ధ పుణ్య పునరుత్థాన ఆదివారపు ఆరాధనలో మనం సజీవంగా ఉంచాం. మీకు వందనములు. ఈ నూతన వాసు మొట్టమొదటి పరిశుద్ధ దినమును బట్టి స్తుతిస్తున్నాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా. ఇదిగో మేము శ్రమల దినాల్లో ప్రవేశిస్తున్నాం. దైవ తండ్రి, నీ సెలవును జ్ఞాపకం చేసుకుంటూ దానికి సమీపంగా రావడానికి కృప చూపించు. ఇంతవరకు మమ్మల్ని నీ రెక్కల నీడలో భద్రపరిచినందుకు 17వ కీర్తన 8-9 వచనాలు, as David prays, the Lord guard me as the apple of your eye, cover me under your wings. ఒకరు తన కనుబాబును కాపాడుకున్నట్టు నన్ను కాపాడు, నీ రెక్కల నీడలో నన్ను భద్రపరిచు. మమ్మల్ని అలాగూ కాపాడి భద్రపరిచి నూతన వారము మాసములు ప్రవేశపెట్టినందుకు వందనములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రానైన పునరుద్ధారుడైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this Lone Star Telugu Baptist Church third service, and greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల పునరుత్థాన నామంలో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరూ క్షేమం తలస్తూ దేవుడు మనందరి జీవితాల్లో దాదాపుగా 60 దినములు కాపాడి ఆ చిన్నపిల్లలు ఎవరో ఆ సండే స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ బాబుతో పాటు తల్లిదండ్రులు కూడా కూర్చోకూడదు. ఒక్కరి కొరకు ఇంతమంది 300 మంది డిస్టర్బ్ కావడం నాకు ఇష్టం లేదు, దేవుడు కూడా ఇష్టం లేదు. బయటికైనా తీసుకెళ్ళండి, లేదా సండే స్కూల్లోనైనా కూర్చోండి. కాన్సన్ట్రేషన్, మనకున్న సమయము ఎండాకాలం సమీపిస్తున్నది, ఈరోజు బల్ల ఉంది, ప్రతి సెకండ్ కూడా చాలా ప్రాముఖ్యం. ప్రభు మన జీవితాల్లో 60 దినాలు కాపాడి 61వ దినం సజీవులుగా ఉంచాడు. ఇంకా మన ముందు 304 దినాలు ఉంటున్నవి. ప్రభువును స్తుతించడానికి చప్పట్ల ద్వారా మనం దేవుని కనపరుస్తాం. దినములు వేగంగా గడిచిపోతూ ఉంటాయి. సో మనం మరలా ఒక శ్రమల దినాల్లోకి ప్రవేశిస్తున్నాం. బుధవారం బుధవారం అవుతుంది, యాష్ వెన్స్డే, మార్చి మాసం 5. అది మొదలుకొని ఏప్రిల్ మాసం 20 వరకు దాదాపుగా 7 వారాలు, దాదాపుగా కొన్నిసార్లు 6-6.5 వారాలు, ఈసారి 7 వారాలు వచ్చాయి. ఎందుకంటే ఈ మాసంలో 5 ఆదివారాలు ఉన్నాయి. సో చరిత్రలో ఈ భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత, అనేక సంఘాలు ఈ దినాల్లో, ప్రొటెస్టెంట్స్ కూడా అలా అని చెప్పి ఇది ఆచారం కాదు. ఆ భస్మ బుధవారం ఎప్పటి నుంచి అంటే దాదాపుగా ఫస్ట్ నైసియా కౌన్సిల్ అంటారు. 325లో కాన్స్టాంటైన్ అనే ఒక చక్రవర్తి ప్రభువైన యేసును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత బిషప్స్ అందరినీ కూడా పిలిపించాడు. దాన్నే నైసియా కౌన్సిల్ అంటారు మొట్టమొదటిసారి. సో అక్కడ ఒక డిసైడ్ చేశారు, ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి అని అంటే, ఎవరైతే ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం పొందాలనుకుంటారో వారు మొట్టమొదటిగా 36 దినములు ఉపవాసం ఉండేవారు. 7వ శతాబ్దం తర్వాత దాన్ని ఇంకా 4 రోజులు కలిపి యేసు ప్రభు గారు మత్తయి సువార్త 4, లూకా సువార్త 4లో when Jesus had fasted for 40 days and nights and he had famished అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. యేసు ప్రభు వారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండగా ఆయన తిరిగి
తీవ్రమైనటువంటి ఆకలితో ఉన్నాడట. ఆంగ్లంలో ఆ మాట ఫెమిష్ అనే మాట రాయబడ్డది. తెలుగులో సింపుల్ గా ఆయన ఆకలి కొనగా, ఒక సింపుల్ వర్డ్. ఇన్ ఇంగ్లీష్ బైబిల్, ది Gospel according to Saint Matthew chapter 4 tells about Jesus fasting. 4వ అధ్యాయము 2వ వచనంలో he fasted 40 days and 40 nights and afterwards he was famished అనే మాట రాయబడ్డది. కొన్ని సాధారణమైనటువంటి తర్జుమాలో హంగ్రీ, a simple hungry. 40 రోజులు ఉపవాసం ఉంటే ఎవరికైనా ఆకలి కదా. సో ఫెమిష్ అనే మాట ఎన్ఆర్ఎస్ బైబిల్లో వాడారు. సో 7వ శతాబ్దం నుండి 40 రోజులు దాన్ని ఉపవాస దినంగా మార్చారు, ఎక్స్క్లూడింగ్ సండేస్. అంటే ఆదివారపు దినములు మినహాయించడం. ఇదంతా ఎందుకు? ఓపెన్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 verse 19. we will read together. యూనిసన్ అంటారు ఆంగ్లంలో. అందరం కలిసి ఒకేసారి 19వ వచనాన్ని చదువుకుందాం. 3:19. నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించి చదవాలని కోరుతున్నాను. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనా నేల నుండి నీ పిలువబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని. ఈ భస్మ బుధవారము, యాష్ అనే ఆంగ్లంలో దాన్ని చెప్తూ ఉంటారు. ఆ బూడిద గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఈ సోప్స్, విమ్, రకరకాల లిక్విడ్స్ వచ్చిన తర్వాత దాంతో తోముతున్నారు. పురాతన కాలంలో ఏం చేసేవాళ్ళు? బూడిదతో పాత్రలు శుభ్రం చేసేవాళ్ళు, తెల్లగైతే అని. అయితే ఈ యాష్ వెన్స్డే వచ్చినప్పుడు అనేక సంఘాల్లో ఏం చేస్తారంటే, గత సంవత్సరము మట్టల ఆదివారం దినమున కాల్చినటువంటి ఎండిపోయినటువంటి ఆ మట్టల బూడిద దాచి దాన్ని ఆ ప్రీస్ట్, ఆ క్లర్జీ ఉంటాడు అక్కడ, ఆ భక్తులందరికీ కూడా ముందుకు వచ్చినప్పుడు సిలువ ఆకారంలో ఆ బూడిదను వారికి అలా రాస్తూ ఉంటాడు. కొన్ని సంఘాల్లో అయితే ఆ బూడిదను నీళ్లలో కలిపి ఏం చేస్తారంటే చిలకరిస్తూ ఉంటారు. బూడిద దేనికి సూచన అంటే పశ్చాత్తాపానికి సూచన. ఇందాక నేను చెప్పినట్లు ఎవరైనా బాప్తిస్మం పొందుకోవాలని అనుకుంటే 40 దినములు వారు ఉపవాసం ఉండి ప్రభువైన యేసు తమ స్వంత రక్షకునిగా అంగీకరించాలి. ఒక పాట ద్వారా మనము సిలువకు సమీపంగా రావడానికి భక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని పాట రూపంలో ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో 454వ పాట, నేని వాడనై ఉండగోరిదను. నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సేవ. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ 450. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడాలి. మనం చాలా తక్కువగా పాటలు పాడి తక్కువగా దేవుడిని ఆరాధిస్తున్నాం. మన సమయం ఎలా ఉందంటే, వచ్చామా గంట సేపు కూర్చున్నామా, 1 గంటలో మొత్తం అయిపోతుంది. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుస్తూ పాడబడాలి. me.
దేవ్యా ప్రేమాతిశయము నీనబోధి పరమాదును దాని శ్రేష్టత నేనను భావించే నన్ను చేర్చు 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 రక్షక నీవు సేవా నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రార్థన. ఆదాము సృజింపబడిన తర్వాత వాస్తవంగా ఆయనకు మరణం లేదు. ఎన్ని సంవత్సరాలు బ్రతికేవాడు తెలియదు మనకు. అప్పటికి 930 సంవత్సరాలు బ్రతికాడు ప్రభు చెప్పిన తర్వాత కూడా. సో ఆయన చేసినటువంటి పాపము యేసుప్రభు వారి లోకానికి రావాల్సి వచ్చింది. ఆ పాపము ఆదాము ద్వారా రోమపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, అందరికీ సంక్రమించింది. ఏ ఒక్కరు కూడా 89వ కీర్తన 48వ వచనంలో రాయబడ్డట్టు మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ లోక వశము కాకుండా తన్ను తాను తప్పించుకోని వాడెవడు. సాక్షాత్తు యేసు ప్రభు వారే ఆయన మరణము గుండా ప్రవేశించవలసి వచ్చింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో జీసస్ హ్యాస్ టేస్టెడ్ ద డెత్, ఆయన మరణాన్ని రుచి చూశాడు. అయితే ఈ సిలువను సమీపించడానికి ఆ దినాల్లో 40 దినాలు ఉపవాసం ఉండేవారు. మానవుడు దేనితో చేయబడ్డాడంటే 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల వంటితో నరు నిర్మించి వారి నాసికానంతరములో జీవవాయువు వదల నరుడు. యు ఆర్ మేడ్ ఆఫ్ డస్ట్. యాక్చువల్గా ఆదాం పేరు ఏంటంటే మన్ను. హెబ్రీ భాషలో ఆంగ్లంలో రాయబడ్డది అదామా అంటే మన్ను అని అర్థం. ఫుట్నోట్స్లో రాయబడ్డది 2వ అధ్యాయం 7వ వచనంలో. ఆ ఫుట్నోట్స్లో అదామా అనే మాట రాయబడ్డది. Then the Lord God formed man from the dust of the ground అంటే ఫుట్నోట్స్లో ఆర్ formed a man, Hebrew Adam, Adam అంటే మన్ను అని పేరు పట్టి దానికి, of dust from the ground, Hebrew అదామా, ADAMAH. ఎందుకు ఇదంతా? ఆయన తినవద్దనటువంటి పండు తినడం వల్ల ఆ మరణం సంప్రాప్తించింది. దేవుడు అన్నాడు, ఓ అదామా 17వ వచనం నుండి, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము నువ్వు తిన్నావు కనుక నీ నిమిత్తం నేనా అది ముళ్ళ పొదలను గచ్చ పొదలను మొలిపిస్తుంది. నీ చెమట గాడ్చి ఆహారం తిందు, నీవు మంటి నుండి తీయబడ్డవు, మన్ను కనుక నీవు మరలా యు ఆర్ ద డస్ట్ అండ్ యు విల్ బికమ్ డస్ట్. అదే ఆ భస్మ బుధవారం మార్చి మాసం 5 మొదలుకొని సిలువకు సమీపంగా రావడానికి ప్రభు కొరకు ఆయన చేసినటువంటి త్యాగాన్ని స్మరిస్తూ నిజమైనటువంటి పశ్చాత్తాపం అంటే మనం ఇందాక యెషయా గ్రంథం 58 చూసాము. అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ప్రభు అంటాడు, ఉపవాసం ఉన్నప్పుడు కొంతమంది ముఖం వికారం చేసుకుంటారు తమనందరూ గుర్తించాలని. కానీ ప్రభు అంటాడు, నీవు ప్రార్థన చేసేటప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో నీ గదిలోనికి వెళ్ళి నీవు ప్రార్థన చేయి, అప్పుడు పరలోకమందున నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కొంతమంది బయటికి అలా చెప్తూ ఉంటారు, చేసేదాన్ని చేస్తూ ఉంటారు. నిజమైనటువంటి పశ్చాత్తాపం అంటే బట్టలు చించుకోవడం కాదు, గోనె పట్ట కట్టుకోవడం కాదు, బూడిద నెత్తిన పోసుకోవడం కాదు. కానీ దావీదు ఎలా పశ్చాత్తాపడ్డాడు, పరలోక ద్వారాలు ఆయన కొరకు బాగా తెలుసుకున్నాయి. ఆయన అన్నాడు, కేవలం నీకే నేను విరోధంగా పాపం చేశాను ప్రభా, నా దోషం నా ఎదుట నాకు కనిపిస్తూ ఉన్నది. అందుకే ఆయన రాష్ట్ర 32వ కీర్తనలో
ఎవరి అతిక్రమములకు ఆయన క్షమాపణ ఇచ్చాడు వారు ధన్యులు అన్నాడు. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు ధన్యుడు అన్నాడు. తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఆదాము అపరాధ భావముతో, పాప భయముతో, యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 రాయబడింది, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. వెస్సింగ్ ద మార్క్. ఆ రోజు నుంచి ఈ శ్రమల దినాల్లో అనేక మంది 40 దినములు ఉపవాసం ఉంటారు. తర్వాత చాలా మంది మాంసాన్ని ముట్టరు, సాధారణమైనటువంటి జీవితం జీవిస్తారు. ఇప్పటికీ అమెరికా దేశంలో కొంతమంది మెరోనైట్స్ అని వారు ఉంటారు. వారు ఇప్పటికీ రెడీమేడ్ బట్టలు అసలు తొడుక్కోరు, కరెంట్ వాడరు, ఫ్యాన్లు వాడరు, చాలా సింప్లిసిటీ. వారు అలాంటి జీవితం జీవిస్తారు. కారణం ఏంటంటే, కానీ లగ్జరీ ఉంటే కొంతమంది ప్రభువునే మర్చిపోయే అవకాశం ఉన్నది. భక్తులు అంటాడు కదా, దేవా నాకు పేదరికమైనను ఐశ్వర్యమైనను కలగజేయను. ఒకవేళ నేను ధనవంతుడైతే యెహోవా ఎవడు అంటానేమో. ఒకవేళ పేదవాడినై ఆహారం దొంగిలించి నీ నామానికి అవమానం తీసుకొని వస్తానేమో. ఈ భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, నిజమైనటువంటి పశ్చాత్తాపంలో హోషేయ గ్రంథంలో ప్రభు అన్నాడు, నేను బలిని కోరుటలేదు, కనికరమనే కోరుచున్నాను. ఐ డిసైడ్ మర్సీ నాట్ సాక్రిఫైస్. పోయి దాని భావాన్ని మీరు తెలుసుకోండి అని అదే మత్తయి సువార్తలో కూడా ప్రభు ఆ విషయం తెలియజేశాడు. ఈ హోషేయ గ్రంథంలో రాసిన విషయాన్ని మత్తయి సువార్తలో ప్రభు తెలియజేశాడు. అంటే వారు ఏం చేసేవారు, పాత నిబంధన గ్రంథంలో ఏదైనా అవమానం అయితే, ఎవరైనా చనిపోతే ఏం చేసేవారు, బట్టలు చించుకునేవారు, గోనె బట్ట కట్టుకునేవారు, బూడిద నెత్తిన పోసుకునేవారు, అంటే పశ్చాత్తాపడేవారు. కానీ ప్రభు అంటాడు ప్రవక్త ద్వారా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13-14 వచనంలో, మీరు వస్త్రములను కాక మీ హృదయములను చించుకోనండి. ఆయన మీ కొరకు కల్వరి శిలువలో చనిపోయాడు. ఆయన నీ కొరకు శాపగ్రస్తుడయ్యాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:13, ఆయన నీ కొరకు ఈ లోకంలో మానవునిగా జన్మించాడు. నీ పాపమే ఆయన నీ లోకానికి తీసుకొని వచ్చేటట్లు చేసింది. ఆయన సైతం 40 దినాలు ఉపవాసం ఉన్నాడంటే అర్థం ఏంటి? పరిచర్య చేయడానికి ఆయన బలం పొందుకున్నాడు. మత్తయి సువార్త 4, లూకా సువార్త 4. అంటే శోధనలను జయించడానికి, ఇందాక మనం పాడినటువంటి పాటలో, నన్ను చేర్చు 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 గాయపడ్డ ప్రాణం. చాలా మంది ఏంటి అని అంటే లోకంలో ఉంటారు, వారికి సిలువ విలువ తెలియదు. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు, నశిస్తున్నటువంటి వారికంట సిలువను కూర్చిన వార్త ఎలాంటిదట. ఒకవేళ ఆయన రాకపోతే పౌలు గారి కేక ప్రతిసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఒకసారి మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసాం. ఓపెన్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 53 వర్స్ 11. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత ఏం చేశాడట, అనేకులను నిర్దోషులుగా చేయు. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేది, గనులతో కలిసి అతని కొలసము. ఇది యేసు ప్రభువును గురించినటువంటి ప్రవచనమని. ఆయన సిలువలో వేలాడే సమయంలో ఆయన అనేకుల కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఆ ఫుట్ నోట్స్ లో చూస్తే తను గురించిన జ్ఞానము చేత అనే మాట రాయబడింది. తిరుగుబాటు చేసిన వారిని గురించి మానవుడు ఇక్కడ ఏం చేశాడు, ఆదాము హవ్వను తిరుగుబాటు చేశాడు. ఒకవేళ చూడండి, ప్రభు ఒకవేళ ఏదైనా తోటలో నుంచి పంపించకపోతే వారు సదాకాలం అక్కడే ఉండేవారు. 3వ అధ్యాయము ఆదికాండము 22వ వచనం చూడండి. అక్కడ అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని చాలు. ఒకవేళ ఎల్లకాలం he lives forever అనే మాట ఆంగ్లంలో రాయబడింది. సదాకాలం ఉంటాడేమో. ఒకవేళ వాస్తవంగా మరణానికి దేవుడు వారిని సృజించలేదు, కానీ వారి పాపము మరణాన్ని తీసుకొని వచ్చింది. 3:22లో
Then the Lord God said, see, the man has become like one of us, knowing good and evil. And now he might reach out his hand and take also from the tree of life and eat and live forever. ఎల్లప్పుడూ చనిపోకుండా బ్రతికేవాడు ఆదాము. కానీ ఆయన చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి ఆ మరణం వచ్చింది. ఆ మరణం అందరికీ సంప్రాప్తించింది. అయితే ఆ మరణాన్ని వ్యతిరేకించడానికి, ఆ మరణాన్ని మృంగివేయడానికి యేసు వారు మధ్యలో ఎంటర్ అయ్యాడు. తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఆ ప్రవచనం, మరియు నీకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను. అది అంటే ఆయన నిన్ను తల మీద కొట్టను, నీవు ఆయన మెడ మీద కాడవేస్తావు. అది యేసు విషయంలో నెరవేరింది. అనేక మంది 40 దినములు మాత్రమే కాదు, కానీ ఇది యేసుక్రీస్తుతో కూడా జీవితకాలం మనం చేసుకునే ఒక నిబంధన, ఒక ప్రయాణపు నిబంధన. వాకింగ్ విత్ జీసస్, జర్నీ విత్ జీసస్. శిలువకు సమీపంగా రావడం. అనేక మంది ఏం చేస్తారంటే 31వ తేదీ రకరకాల వాగ్దానాలు తీసుకుంటారు, తీర్మానాలు చేసుకుంటారు. ప్రభా, రేపటి నుంచి నేను ఫుల్ బాటిల్ తాగేవాడిని, హాఫ్ తాగేవాడిని, వాటర్ తాగుతాను ప్రభా. ఒక దినం ఒక ఇంటికి వెళ్ళాను. డాడీ సాయంత్రం అయింది, పెగ్గే డాడీ అంటున్నాడు ఆ చిన్నవాళ్ళు. పాస్టర్ చెప్పాడే, డాడీ డైలీ తీసుకురామంటావు కదా నీవు ఫ్రిడ్జ్లో. ఆ చిన్నవాడు నిష్కల్మషమైనటువంటి వాడు, బిడ్డల వంటి వారని యేసు ప్రభువు చెప్పారు. అనేక మంది ఏమనుకుంటున్నారంటే, మహాత్మా గాంధీ కూడా ఇలాగే అనుకున్నాడు. ఏమన్నాడు? క్రైస్తవులు అంటే ఏమున్నదండి, బీరు బీఫ్, 2 బీలే కదా, అంతకు మించి ఏముంది వాళ్ళు అని అనుకున్నాడు. కానీ ఆయన చెరసాలలో కొత్త నిబంధన గ్రంథము చదివి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పి ఆయన ఏ ఆయుధము లేకుండానే బైబిల్ని బేస్ చేసుకొని వారితో పోరాడి, నేను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి, మేము నీ పొరుగు వాళ్ళము, మా దేశంపై మీరు ఎదుగున్నారు ఇక్కడ అని చెప్పి అంటే క్విట్ ఇండియా అంటే వారు అక్కడి నుంచి బైబిల్ని యూజ్ చేసి అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. క్రైస్తవత్వం అంటే బీఫ్ కాదు, బిర్యానీ కాదు. మనకి ఇక్కడ ఒకసారి చదవండి, మీకు బాగా అనిపిస్తుంది. దేవుని రాజ్యం అంటే ఇక్కడ చదవండి, భోజనము చదవండి, మీకు అనిపిస్తుంది. ఎవరు రాయించారో మహానుభావులు, కానీ కరెక్ట్గా దేవుని రాజ్యం గురించి రాయించారు. ఆదివారం అంటే ముఖలేది దిగదు లోపలికి, అది కాదు. ప్రభు ఆయన గెత్సెమనే తోటలో లూకా 22:44లో ఎవరి కొరకు శ్రమ పడ్డాడు, కలవరి శిలువలో ఎవరి కొరకు కేక వేశాడు, దాన్ని తలంచుకోకుండా పౌలు గారు చెప్పిన రీతిగా నేను ఇప్పుడు జీవించుచున్న జీవితం ఎవరి కొరకు అంటే నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం చేత నేను జీవిస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2:22వ భాగం నేను చదివాను. మొదటి భాగంలో ఏమన్నాడు? I have been crucified with Christ, no more I, Christ lives in me. ఆ శిలువ ద్వారా ఆ పౌలు గారి జీవితం పూర్తిగా మార్చబడ్డది. ద రియల్ రిపెంటెన్స్ మనం చూస్తాం. యేసు ప్రభువు వారు 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒక మంచి భావం యేసు ప్రభువు వారు చెప్పారు. 18వ అధ్యాయంలో అక్కడ మనకు 13వ వచనం మనం చూస్తాం. ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి పరిసయ్యుడు, మరొక వ్యక్తి పరిసయ్యుడు అంటున్నాడు, ప్రభువా నేను వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటాను, ఇదిగో ఈ శుంకరి వలె కాదు, నా యొక్క కష్టార్జితంలో నుంచి 10వ భాగం ఇస్తాను, ఇదిగో ప్రభువా నేను పుదీనాలో, సోపులో, జీలకర్రలో ఇస్తాను. ఏం చేస్తున్నాడు? తనను తాను ఏం చేస్తున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. యేసు ప్రభువు అన్నారు మత్తయి సువార్త 23:12, he who humbles himself will be exalted, he who exalts himself will be humbled. తన్ను తాను హెచ్చించుకున్నవాడు ప్రభువు అన్నాడు. ఈ సుంకరి చెర తర్వాత దేవాలయం చెరపట్టబడ్డది కనుక దేవుని సన్నిధి ఈకాబోతు అంటారు, డిపార్టెడ్ గ్లోరీ, అక్కడ లేడు దేవుడు కాబట్టి ఆకాశంలోకి వెళ్ళిపోయాడని
ఆకాశం వైపు తల ఎత్తుకోవటమైనను ధైర్యము చాలక పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, ఐ వాస్ సిన్నర్ అన్నాడు. ప్రభు అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇక్కడి నుంచి వెళ్ళాడని చెప్పాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. ఒక చిన్న బాలుడట నా ఎదురుగా ఒక గడియారం ఉన్నది, ఇటువైపు ఒక గడియారం ఉన్నది, ఇటువైపు ఒక గడియారం ఉన్నది. గడియారం చూస్తూ ఉంటాడు, ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న బాలుడు ఒక దినం గడియారం వైపు చూస్తూ ఉన్నాడు. సెకండ్ల ముళ్ళు, గంటల ముళ్ళు రెండు ఆగిపోయాయి. గడియారానికి ఏమైంది అని గడియారం క్రింది తీసి ఆ రెండు ముళ్ళు తీసుకొని మెకానిక్ దగ్గర తీసుకొని పోయినట్ట. అయ్యా ఈ రెండు ముళ్ళు ఆగిపోయినాయి. మెకానిక్ అన్నాడట, బాబు ఈ సమస్య ఈ ముళ్ళది కాదు, దాని లోపల మెషిన్ తీసుకురాబో అన్నాడట. ఈరోజు కూడా మానవుల పరిస్థితి అదే. హృదయం అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన. ఆ చిన్న బాలుడు అనుకున్నాడట, ఒకవేళ నేను గడియారం తీసుకొని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే టెక్నీషియన్ దగ్గరికి ఏమైనా వస్తువులు మార్చేస్తాడేమో అని ముళ్ళు మాత్రం తీసుకొని పోతాడు. ఈరోజు కూడా అనేక మంది వారి హృదయంలో ఉన్నటువంటి పాపము ప్రభువుకు తప్ప ఆ పరిశీలుడు తను తాను ఎలా హెచ్చించుకుంటున్నాడు. ఈ సుంకరి కనీసం ఆకాశం వైపు చూడడానికైనా ధైర్యం, ఎందుకంటే తన గురించి తనకు తెలుసు. అందుకే దావీదు అన్నాడు, నా దోషములు నా ఎదుటనే ఉన్నాయి ప్రభువా, నా పాపం నా ఎదుటనే నాకు కనిపిస్తూ ఉన్నది, నీకు మరువైనది ఏది లేదు. సో ఈ సెలవు శ్రమల దినాల్లో ఆయన మనం ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెలుసా? Do we know what he remembers us? How he remembers us? The book of Psalm 103 verse 14 says, he remembers us that we are dust. ఆయన మనం మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఎలాంటి వారట? మంటివారమట. అందుకే చనిపోయిన తర్వాత ప్రసంగి 12:11 రాయబడింది, dust will return to the earth and the breath will return to God as gave it. మన్నైనది వెనకటి వల్లే మరణ భూమికి చేయాలి, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడు. సో మనమందరం మన దేహం అవుట్ ఆఫ్ ద డస్ట్, మట్టితో చేయబడ్డాం. అందుకే ఆ యొక్క పోయిన సంవత్సరం యొక్క ఆ మట్టలు కాచి ఆ బూడిద తీసుకొచ్చి పశ్చాత్తాపానికి సూచనగా దాన్ని ప్రజల పైన చల్లుతూ ఉంటారు. దాన్ని నొసట ఫోర్ హెడ్ పైన ఆ ప్రీస్ట్ క్లర్జీ ఏం చేస్తున్నాడు? ఒక బొట్టు వల్ల పెడుతూ ఉంటాడు. అంటే దాని భావం ఏంటి అంటే పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధికి రావాలి. ఈ శిలువ శ్రమలను సమీపిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడ్డది. అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఒకసారి చదువుదామా? గలేషియన్స్ చాప్టర్ 3 verse 13. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలుగుటకై ఏం చేశాడట? క్రీస్తు మన కోసము ఫుట్ నోట్స్ ఏమన్నా రాయబడింది? శాపగ్రామి అయి మనకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఎందుకు గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును cursed is the man who hangs on the tree అని అనుకుంటున్నాడు. ఆ ఆదాము చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన మానవ రూపంలో మనందరి వరకు శిలువ మరణం కూడా పొందుకున్నాడు. శిలువే ఏకైక మార్గం. తను వచ్చండి ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలం ఇదిగో బుధవారం దినమున భస్మ బుధవారం ఆరంభమై ఏప్రిల్ మాసం 20 నువ్వు చనిపోయి మా కొరకు 17వ తేదీ 20వ తేదీ తిరిగి సజీవుడుగా నిన్ను నీవు ఆయన రుజువుపరుచుకున్నావు. ప్రభా నీకు వందనాలు. ఈ దినముల్లో మాత్రమే కాక మా జీవిత కాలం అంతా కూడా పౌలు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం, ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము
దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన ఆయన నన్ను ప్రేమించాడు, నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఆయన కొరకు జీవిస్తున్నాను. ఇదిగో ఈ శ్రమల దినాలు సమీపిస్తూ ఉండగా మా జీవితాల్లో నేను కలిగి ఉండటకు అనుభవించటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.